హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీ ఇంటర్మీడియేట్ విద్యార్థులకు సంబంధించి ఇప్పుడైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. సో, వారికి ఎగ్జామ్స్ ఎన్ని రోజులు జరుగుతాయి, అలాగే ఈ రిజల్ట్స్ ఎప్పుడైతే రిలీజ్ అయితాయనే డేట్ గురించి అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే ఏపీ ఎంప్లాయీ మరియు ఉద్యోగుల పెన్షన్ల అలాగే స్టూడెంట్స్ సంబంధించి రిజల్ట్స్ అలాగే రిక్రూట్మెంట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పనిసరిగా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ట్యాప్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు వస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మొదటగా మనము టైం టేబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి ఫస్ట్ ఇయర్కి మార్చి 1 నుంచి అలాగే మొదలయ్యి మార్చి 19కి ఎండ్ అవుతాయి. సెకండ్ ఇయర్‌కి వచ్చేసి మార్చి 2 నుంచి మార్చి 20కి ఎండ్ అవుతాయి. సో, సబ్జెక్ట్ వారీగా అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇక రిజల్ట్స్ సంబంధించిన వివరాలకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ 2024 రిజల్ట్స్ డిక్లరేషన్ అనైతే ఉంది. అంటే రిజల్ట్స్ డిక్లరేషన్ డేట్ అయితే ఉందండి. సో, రిజల్ట్స్ ఏ రోజు రిలీజ్ అవ్వచ్చు అనే వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. ఇక బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఆంధ్రప్రదేశ్ విల్ బి డిక్లేర్ ఏపీ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఇన్ బిట్వీన్ 1st March అండ్ 20th March ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్. ఆన్‌లైన్‌లో అయితే రిజల్ట్స్ విడుదల చేయడం జరుగుతుందండి. సో, దీనికి సంబంధించిన మనం వెబ్‌సైట్స్ చూసుకున్నట్లయితే బీఐఈఏపీ డాట్ bieap.apcfss.in అండి. ఇదొకటి. మరొకటి రిజల్ట్స్ bie.ap.gov.in ఈ 2 అఫీషియల్ వెబ్‌సైట్స్ లింక్స్ అండి. సో, వీటిలో మాత్రమే మనమైతే రిజల్ట్స్ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. వీటితో పాటు మరికొన్ని రిజల్ట్స్ కూడా మరికొన్ని వెబ్‌సైట్స్ కూడా ఈ ఏపీ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్‌నైతే పబ్లిష్ చేస్తాయి. సో, వాటి గురించైతే కూడా తెలుసుకుందామండి. ఇక రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరిలో అయితే సారీ అండి, ఏప్రిల్‌లో అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో, చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్ ఇంటర్ ఎగ్జామ్స్ మార్చ్ 2024 రిజల్ట్స్. ఫస్ట్ లింక్ వచ్చేసి రిజల్ట్స్ లింక్ వచ్చేసి ఇది. సెకండ్ రిజల్ట్స్ లింక్ ఇది. సో, రిజల్ట్స్ డిక్లరేషన్ డేట్ వచ్చేసి 20th April 2024. ఇది టెంటేటివ్‌లీ అండి. అఫీషియల్ అయితే కాదు. ఈ ఈ రోజునైతే ఉండవచ్చు అని అంచనా. సో, ఏప్రిల్ 20థ్ అయితే రిజల్ట్స్ అయితే ఉండవచ్చు, డిక్లేర్ అవ్వవచ్చు అనైతే ఒక అంచనా అండి. ఇక మరికొన్ని వివరాలు చూసుకున్నట్లయితే ఎగ్జామ్స్ వచ్చేసి మనం చూసేసాం ఎగ్జామ్ డేట్స్. ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ అయితే 1st March నుంచి 19th March. సెకండ్ ఇయర్ వచ్చేసి 2nd March to 20th March. అలాగే రిజల్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్‌కి ఏప్రిల్‌లో, సెకండ్ ఇయర్‌కి కూడా ఏప్రిల్‌లో అండి. సో, కానీ ఈ ఏప్రిల్ 20th అనేది టెంటేటివ్ డేట్ అండి. సో, అఫీషియల్ డేట్ అయితే అతి త్వరలో అప్డేట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ద ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఏపీ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ విల్ బి అప్డేట్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంటే తొందరలోనే అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిన తర్వాత, సో, ఇన్ఫర్మేషన్ అఫీషియల్ వచ్చిన తర్వాత ఇక్కడ డేట్ అనేది అప్డేట్ చేస్తుంది ఈ వెబ్‌సైట్. ఇక రీవెరిఫికేషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మేలో ఉంటుంది. ఇక సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేలో ఉండవచ్చు. సో, అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేసి మనకి జులై 2024 అంటే జులైలో అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే ఉండబోతున్నాయి. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్‌కి 1st March నుంచి 19th March వరకు, అలాగే సెకండ్ ఇయర్‌కి 2nd March నుంచి 20 Marchకి. ఆ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 20th టెంటేటివ్‌లీ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌కి. అలాగే రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు మేలో చేసుకోవచ్చు. ఇక సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు కూడా మేలోనే అప్లై చేసుకోవాలి. సో, సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మేలో లేదా జూన్‌లో ఉంటాయి. సో, ఇందుకు సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసి జూలైలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ద ఎగ్జాక్ట్ డేట్స్ విల్ బి అప్డేట్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రస్తుతానికైతే టెంటేటివ్‌లీ లేదా మంత్స్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎగ్జాక్ట్‌గా డేట్స్ అయితే ఇక్కడ అప్డేట్ అవుతుంటాయండి. సో, ఎప్పటికప్పుడు మీరు ఈ వెబ్‌సైట్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఫాలో అవుతూనే ఉండండి. ఇంకా హౌ టు చెక్ ఏపీ ఇంటర్మీడియేట్ రిజల్ట్స్. ఫస్ట్ వచ్చేసి ఇందులో ఏదో ఒక వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇదైతే ఇది.
ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇంటర్ 2024 రిజల్ట్స్ లింక్ అయితే వస్తుంది. అక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. అది చూపిస్తానిప్పుడు. సో, ఆ విధంగా ఫిల్ చేసిన తర్వాత నేమ్ వెరిఫై చేసుకొని మీదే అయినట్లయితే డౌన్‌లోడ్ లేదా ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. సో, ఈ రిజల్ట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! సో, అఫీషియల్ వెబ్‌సైట్సే కాకుండా ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. సో, అవి ఏంటంటే ఇవి కూడా అఫీషియల్ వెబ్‌సైట్సే అండి. examresults.ap.nic.in, BIE APCFSS.in, అలాగే results.bie.ap.gov.in, అలాగే results.apcfss.in, ఇక BIEAP.gov.in. సో, ఈ వెబ్‌సైట్‌లలో కూడా రిజల్ట్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్‌సైట్సే అండి. ఇక థర్డ్ పార్టీ అయితే చూసుకున్నట్లయితే మన బడి అలా కొన్ని వెబ్‌సైట్స్ అయితే indiaresults.com, వీటిలో కూడా రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక రిజల్ట్స్‌ని ఎస్ఎంఎస్ ద్వారా పొందాలంటే ఇప్పుడైతే ఎవరు సెండ్ చేయకండి. రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాతనే ఈ నంబర్‌కి సెండ్ చేయండి. సో, రిజల్ట్స్ ఎస్ఎంఎస్‌లో ఎలా పొందాలి అని అయితే వివరాలు ఇక్కడ ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే ఫార్మాట్ ఏపీజెన్ స్పేస్ రిజిస్ట్రేషన్ నంబర్ అంటే హాల్ టికెట్ నంబర్ ఈ నంబర్‌కి. మీరైతే ఎవరు ఎస్ఎంఎస్ అయితే సెండ్ చేయొద్దండి. ఆన్‌లైన్‌లోనే రిజల్ట్స్ చెక్ చేసుకోవడం బెటర్. ఇక డీటెయిల్స్ ఆఫ్ మెన్షన్స్ ఇన్ రిజల్ట్స్‌లో ఏమేమి ఉంటాయి రిజల్ట్స్‌లో ఈ విధంగా మనకైతే ప్రింట్ రావడం జరుగుతుంది. హాల్ టికెట్ నంబరు, నేము అయితే ఉంటుంది. ఈ 2 మీరు వెరిఫై చేసుకొని మీదే అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అలాగే సీజీపీఏ, అలాగే రిజల్ట్స్ గ్రేడ్ అండి. ఇది బి గ్రేడ్. సో, ఆ విధంగా సబ్జెక్ట్ వారీగా గ్రేడ్స్, పాయింట్స్ అయితే గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి. సో, రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. ఇక చూసుకున్నట్లయితే ఫేక్‌కి పర్సెంటేజ్ వైడ్ అండి గ్రేడింగ్ సిస్టమ్. సో, అబోవ్ 75 వస్తే ఏ గ్రేడు. సో, 60-75 వచ్చి బి గ్రేడు. 50-60 వస్తే సి గ్రేడు. 35-50 వస్తే డి గ్రేడ్ అయితే అవార్డెడ్ అండి. గ్రేడ్స్ అవార్డెడ్. సో, వాట్ ఆఫ్టర్ ఏబీ ఇంటర్మీడియేట్ 2024 సో, రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్. సో, ఈ మరిన్ని వివరాలైతే ఈ వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉన్నాయండి. సో, చాలా వివరాలే ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇది ఇయర్ ఆఫ్ పాస్ అండి. ప్రీవియస్ ఇయర్స్ ఇంటర్మీడియేట్ స్టాటిస్టిక్స్ 2023లో 72% ఉత్తీర్ణ శాతం, అలాగే 61%, 100% అండి 2021లో. మేబీ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా 100% ఉత్తీర్ణత ఇచ్చినట్లున్నారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరు పాస్ అయ్యారు. ఈ విధంగా చూసుకుంటే ఎంతమంది పాస్ అయ్యారు? ఏ ఇయర్‌కి ఎంతమంది పాస్ అయ్యారు? పర్సెంటేజ్ ఎంత? సో, ఈ వెబ్‌సైట్‌లో చాలానే వివరాలు అయితే ఉన్నాయండి. సో, మీకిక్కడ మరీ ముఖ్యంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా ఇక్కడ క్లిక్ చేసి వాట్సాప్ ఏపీ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ గ్రూప్‌లో అయితే వాట్సాప్ గ్రూప్‌లో తప్పనిసరిగా మీరు ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను వివరాలు. సో, ఈ వీడియోలో ఇంతే అండి. వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, అక్కడ మీరు డైరెక్ట్‌గా ఈ లింక్ ఓపెన్ చేసి మొత్తం అయితే చదువుకోవచ్చు డీటెయిల్డ్‌గా. ఇంతే అండి ఇవాల్టి వీడియోలో. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పనిసరిగా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.